హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చేదు లేకుండా కాకరకాయతో పల్లీ వేసుకుని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని అవి రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసి పెట్టుకోవాలండి. అలా కట్ చేసినటువంటి ముక్కలను కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలిపండి. ఒక 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల కొద్దిగా కాకరకాయ ముక్కలలో వాటర్ వస్తుందండి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా కొన్ని పల్లీలను వేసుకుని సిమ్లో పెట్టండి, చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను మనం చల్లారి పెట్టుకుని పొట్టు తీసి ఆ పల్లీలను మనం చిన్న రోట్లో వేసుకొని కచ్చాబచ్చగా దంచుకోవాలండి. కచ్చాబచ్చగా దంచుకొని మనం వాటిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్లో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం కొన్ని వెల్లుల్లి రెవ్వలు అలాగే కొద్దిగా ఆవాలు తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిసేపు వేగనివ్వాలండి. తరువాత అందులో కొద్దిగా మినప్పప్పు అలాగే కరివేపాకు అలాగే 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసి చక్కగా వేగనివ్వాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలను, అందులో కొద్దిగా వాటర్ వస్తుందండి. ఆ ముక్కలను చక్కగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం పిండేసుకోవాలండి. పిండుకొని ఆ కాకరకాయ ముక్కలను వాటర్ పిండుకున్నటువంటి కాకరకాయ ముక్కలను మనం వేగుతూ ఉన్నటువంటి దాంట్లో వేసి మనం ఒక 10-15 మినిట్స్ పాటు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. ఇలా వేయించుకోవాలి. ఒక 10-15 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు మనం చక్కగా వేయించుకోవాలండి. మనం ముందుగానే కాకరకాయ ముక్కలలో ఉప్పు పసుపు వేసాం కదా, ఇలా వేసిన తర్వాత వాటర్ పిండేసాం కదా, ఇలా పిండడం వల్ల కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు చాలా వరకు పోతుందండి. తర్వాత మనం ఆ వేగుతూ ఉన్నటువంటి కాకరకాయ ముక్కలలో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం అలాగే ముందు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని తర్వాత దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత మనం కచ్చాబచ్చగా దంచి పెట్టుకున్నటువంటి పల్లీలను వేసుకోవాలండి. వేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇంకా కర్రీ మనకు రెడీ అయిపోయినట్టే ఈ ఫ్రై. ఇక మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.